సెప్టెంబర్ 18th నుంచి ఎవరైనా సరే గ్రీన్ కార్డ్ అప్లై చేసుకోవాలంటే వాళ్ళకి పబ్లిక్ ఛార్జ్ ఇన్అడ్మిసబిలిటీ అనే ఒక రూల్ వీళ్ళు తీసుకురాబోతున్నారు. సో అది స్టార్ట్ అవబోతుంది అనమాట. ప్రస్తుతానికి దాన్ని ఫెడరల్ రిజిస్టర్లో పెట్టారు. 60 days మోర్ ఆర్ లెస్ టైం ఉంటుంది కదా. తర్వాత సెప్టెంబర్ 18th నుంచి ఇది స్టార్ట్ అవుతుంది అనమాట. పబ్లిక్ ఛార్జ్ గ్రౌండ్ ఆఫ్ ఇన్అడ్మిసబిలిటీ అంటే ఏంటంటే, ఒకవేళ మీరు ఎవరైనా సరే పబ్లిక్ ఛార్జ్ అంటే జనరల్గా బెనిఫిట్స్ అనుకోండి, సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే బెనిఫిట్స్ క్లెయిమ్ చేసుకుంటారు అన్న అనుమానం వాళ్ళకు వచ్చింది అంటే, వాళ్ళకున్న డిస్క్రిషనరీ పవర్స్ ప్రకారం మీ గ్రీన్ కార్డ్ రిజెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. మరి ఇది ఎంప్లాయ్మెంట్ బేస్డ్ వాళ్ళకు కూడా అప్లై అవుతుందా అంటే, ఎస్, ఎంప్లాయ్మెంట్ బేస్డ్ వాళ్ళకి అప్లై అవుతుంది, ఫ్యామిలీ బేస్డ్ వాళ్ళకి అప్లై అవుతుంది. సో అందరికీ అప్లై అవుతుంది. సో ఏం చూస్తారు వాళ్ళు ఈ EB2లో, ఎలా చూస్తారు వాళ్ళు, ఎలా అంటే వాళ్ళకి ఎలా తెలుస్తుంది మీరు బెనిఫిట్స్ క్లెయిమ్ చేసుకుంటారు ఫ్యూచర్లో అని, ఒకవేళ పేరెంట్స్కి ఎవరైనా అప్లై చేస్తే వాళ్ళు ఏమైనా బెనిఫిట్స్ క్లెయిమ్ చేసుకుంటారని ఎవరైనా సరే అంటే అనుమానం వచ్చింది వాళ్ళకు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు రేపు పొద్దున గ్రీన్ కార్డు తీసుకున్న తర్వాత బెనిఫిట్స్ క్లెయిమ్ చేసుకుంటారు అంటే, ఇంకా మీ గ్రీన్ కార్డ్ అప్లికేషన్ని మోస్ట్ ప్రాబబ్లీ పెండింగ్లో పెట్టడము, లేకపోతే మీ దగ్గర ఒక బాండ్ తీసుకోవటము. సో అంటే నోటీస్ టు NOID ఉంటుంది కదా, నోటీస్ ఆఫ్ ఇంటెంట్ టు డినై అనో, లేకపోతే మీ దగ్గర నుంచి మేము ఇంకా ఏమి క్లెయిమ్ చేసుకోమనేసి ఏదో ఒక బాండ్ కూడా ఉందన్నమాట. ఆ బాండ్ తీసుకోవటము, దానివల్ల ఏంటి అంటే, మీరు రేపు పొద్దున పాస్పోర్ట్ వచ్చిన తర్వాత బాండ్ క్యాన్సిల్ చేయటము, ఆ అమౌంట్ ఏదో ఉంటుందో తర్వాత రిఫండ్ చేయటము, లేకపోతే 5 years మీరు గ్రీన్ కార్డు మీద ఉన్నారు, మీరు $1 కూడా క్లెయిమ్ చేసుకోలేదు, పబ్లిక్ మెడికల్ కానీ అవి కానీ అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్ కానీ ఏమీ తీసుకోలేదు అంటే, మీ అమౌంట్ మీకు అంటే బాండ్ అమౌంట్ రిఫండ్ ఇచ్చేటువంటి ఛాన్స్ ఉందన్నమాట. సో దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతా, ఫెడరల్ రిజిస్టర్ది. సో మీరు వెళ్ళి చూసుకోండి కావాలంటే. సెప్టెంబర్ 18th నుంచి అయితే మాత్రం దీని క్లాక్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, మరి దీన్ని ఎలా చెక్ చేస్తారు వాళ్ళు, ఎలా అసెస్ చేస్తారు మన అప్లికేషన్? వాళ్ళకున్న డిస్క్రిషనరీ పవర్స్ ప్రకారం అంత బాగున్నా కానీ రిజెక్ట్ చేసేటువంటి ఛాన్స్ ఉంది అంటే 90% అలా చేయరు. ఎందుకు అంటే, జనరల్గా ఇప్పుడు చాలామంది బెనిఫిట్ల మీద ఆధారపడటం వల్ల ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుందంటే, ట్యాక్స్ పేయర్స్ మనీ వాళ్ళకి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఎవరో కష్టపడి సంపాదించి ట్యాక్స్ కడితే ఆ డబ్బులతోటి ఇలా వీళ్ళు బెనిఫిట్లు తీసుకున్నారు. ఈ మధ్యన ఎన్ని బెనిఫిట్ స్కామ్లు బయటపడ్డాయి. డాక్టర్స్ అని, డెంటల్ డాక్టర్స్ కూడా, మన ఇండియన్ డాక్టర్స్ కానీ చాలామంది ఫేక్ ఇవి వాడామని చెప్పేసి ఫేక్ బిల్స్ పెట్టేసి రకరకాలుగా డబ్బులు, మెడికేడ్ ఎన్ని బయటపడ్డాయో స్కామ్లు అయితే. సో వాళ్ళంతా ఏంటంటే ఇలాంటి డబ్బులు తీసేసుకున్నా అంటే, ఎవరో కష్టపడి సంపాదించిన డబ్బులు కదా ఇది. సో వీళ్ళు ఏంటంటే ఫేక్ బిల్స్ అవి ఇవి పెట్టేసి డబ్బులు లాగేస్తున్నారు అనమాట. సో దాంతోపాటు ఏంటంటే, ఒక్కసారి గ్రీన్ కార్డులోకి వచ్చారు అంటే ఇంకా రేపు పొద్దున జాబ్ చేయకుండా ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చిందో, ఇంకోటి వచ్చిందో, సో అలాంటివి కూడా ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఈ డిస్క్రిషనరీ పవర్స్ ప్రకారం ఫస్ట్ ఏంటంటే ఏజ్ అనేది చూస్తారనమాట.